ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్‌కి స్వాగతం. నమస్తే గురూజీ. శుభమస్తు. ఆనంద సిద్ధిరస్తమ్మ. గురూజీ, కాలభైరవుని యొక్క విశిష్టత ఏంటంటారు? అసలు ఆ రూపానికి, అసలు ఆ అవతారానికి గల కారణం ఏంటి? ఒకటి ఈశ్వరాంశలో వచ్చినటువంటిది. అంటే మీకు దక్షయజ్ఞం దగ్గరికెళ్ళాలి మనం. దక్షయజ్ఞం. అక్కడ వెళ్తే గాని అంటే అక్కడ వీరభద్రుడు అంటాడు. హ్మ్. వీరభద్రునితో పాటుగా కాలభైరవుడు అనేవాడు ఉంటాడు. అంటే ఇక్కడ కాశీలోను ఏ శివాలయంలో సరే కాలభైరవుడు ఉంటాడు. అంటే ఒక రకంగా ఈశ్వరుడికి ప్రతిరూపం అని చెప్పవచ్చు మనం. వీరభద్రుడు అక్కడ ఎలా ఉంటాడంటే దక్ష యజ్ఞాన్ని నాశనం చేసే సమయంలో కూడా కాలభైరవుడి యొక్క అంశం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే తన యొక్క కాలాన్ని అంటే తన యొక్క వృత్తి ఏంటంటే దాని ఉద్యోగం ఏంటంటే శివుణ్ణి ఎవరైతే కొలుస్తున్నారో వారిని కాపాడడం, శివుణ్ణి ఎవరైతే తులనాడుతున్నారో వారిని నాశనం చేయడం. అదేంటి సార్ అలా అంటారు, శివుని తిట్టంటే ఇక వైష్ణవులందరూ కూడా చంపేస్తాడంటే ఆయన ఏమన్నాడు, శివుణ్ణి నింద మోపితే, శివుణ్ణి తులనాడితే అంతే తప్ప నువ్వు ఇంకొకరిని పూజించుకుని వద్దని ఎప్పుడు కూడా. ఓకే, అక్కడ కాలభైరవుడు కూడా తెలుసు శివుడు హృదయంలో విష్ణు ఉన్నాడు, విష్ణు హృదయంలో శివుడు ఉన్నాడు. వాళ్ళ తెలియకుండా ఎందుకు ఉంటుంది? మనకు తెలిసినప్పుడు మనం కొట్టుకుంటున్న వాళ్ళేం కొట్టుకోరు అసలు. కాబట్టి తులనాడడం అంటే భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకోవడం, భగవంతుడి గురించి నిందారోపణ చేయడం వల్ల ఆయనకి ఉగ్రరూపం ధరించి ఆయన మనతోనే ఉంటాడు. మనం ఒకప్పుడు ఎపిసోడ్ చెప్పుకున్నాం, దత్తాత్రేయ గురించి చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా స్మరణ మాత్రేణ కాలభైరవ దర్శనం ఈజీగా అవుతుంది. మనకి దర్శనం అంటే ఏమిటి? కనబడనేమి, కానీ ఆయన వల్ల మన సమస్యని ఏదైతే సమస్య ఉత్పన్నమవుతుందో ఆ సమస్యను తుడిచిపెట్టేస్తాడు. అందుకే ఎప్పుడైనా సరే మీరు ఈ శివాలయం వెళ్తున్నప్పుడు కాలభైరవుని స్మరణ చేసుకొని శివాలయంలోకి వెళ్తే అసలు మీ దర్శనం కానీ శివుని ప్రసన్నత కానీ వెంటనే పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాలభైరవుడికి మనం తప్పకుండా ఈ కారంతో ఉన్నటువంటి పదార్థాలకు నైవేద్యం పెట్టాలి. కారంతో ఉండాలి. కొద్దిగా కారంతో ఉన్న పదార్థాలు నైవేద్యం పెట్టాలి. రెండవ దానికి తప్పకుండా దద్యోధన నైవేద్యం పెట్టాలి. అలాగే ఆయనకి బలి ఉంటుంది, ప్రతిరోజు బలి ఉంటుంది ఆయనకి. ప్రతిరోజు బలి ఇవ్వాలి. బలి అంటే మళ్ళీ ఏంటో తీసుకొచ్చి మేకను కొయ్యాలా, కోళ్ళను కొయ్యాలనుకోండి. మీరు తినడం కోసం అని చెప్పేసి కోళ్ళని మేకల్ని బలిచ్చి మీరు మాంసాహారం తినడానికి ఆయన దగ్గర తీసుకెళ్ళి కొయ్యకండి, తప్పుగా అనుకోండి. బలి అంటే ఈ కూష్మాండ బలి. ఈ కూష్మాండ బలి ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ ఉండే భూత ప్రేతాలతో ఉంటాడు ఆయన. శివగణాలన్నీ కూడా భూత ప్రేతాలు, రాక్షసులు ఉంటారు అక్కడ. ఈ భూత ప్రేతాలన్నీ కూడా మనిషికి ఆవరించి ఉంటాయి. ఈ మనిషికి ఆవరించినటువంటి సమస్త భూతగణాలకు దూరం జరగాలంటే వాటికి ఒక ప్రత్యేక నైవేద్యం పెట్టాలి. దానికి కుష్మాండం కొట్టేసి, గుమ్మడికాయ కొట్టేసి అక్కడ పశువుకు వేసి పెట్టేస్తే ఆ భూత ప్రేతాలని అటువైపు వెళ్ళిపోయి మనకి ప్రసన్నమైనటువంటి కాలభైరవుడి దివ్య దర్శనం కలుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి దర్శనం కలిగించుకోవడానికి ముందుగా మనం బలిచ్చి ఇటువంటివన్నీ చేసేసి గుడికి ప్రదక్షిణ చేసి తప్పకుండా ఆ యొక్క కాలభైరవుని స్మరణ చేసుకుంటూ దర్శనం చేసుకొని అప్పుడు మనము మూల విరాట్ అయినటువంటి ఈ యొక్క శివుని దర్శించుకుంటే తప్పకుండా కాలభైరవుడి వల్ల మనకి మీరు ఏదైతే కోరుకో అది నిజం అవుతుంది. ధర్మమైందే సుమ. ఏదంటే అది అనుకోని మళ్ళీ నువ్వు 100 కోట్లు అని చెప్పి లోపలికి వెళ్తే బయట 100 కోట్లు రావు. నువ్వు కష్టపడిన దానికే వస్తాయి. బట్ నీ యొక్క నీ కష్టానికి తగినటువంటి చైతన్యాన్ని కలిగిస్తాడు. అంటే సంకల్పాన్ని సిద్ధి చేయడానికి మార్గాన్ని ఈజీ చేస్తాడు. అంటే నీకు ఈజీగా ఓకే నువ్వు ఎవరిని కలవాలనుకుంటున్నావు వాడిని కల్పిస్తాడు. కలవడానికి ఒక మంచి మార్గాన్ని ఇస్తాడు, లేదా ఒక వ్యక్తిని నీకు సపోర్ట్ కలిగిస్తాడు. అంటే నువ్వు పనిలో ప్రతి చోట ఆయన కలిసి ఉంటాడు, ప్రతి దగ్గర మనతోనే ఉంటాడు, మనల్ని అంటి పెట్టుకొని మనతో ప్రయాణం చేస్తాడు ఈ కాలభైరవుడు. కాబట్టి ఇక్కడ మన కాలభైరవుడి దర్శనం స్మరణ చేసుకుంటేనే శుభమైనటువంటి యోగం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దైవనింద అనేది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాలభైరవుడు చాలా ఉగ్రమైనటువంటి స్వరూపమైంది, అలాగే చాలా శాంత స్వరూపుడు. అదే సార్ రెండు చెప్తున్నానంటే ఎప్పుడైతే నువ్వు కాలభైరవుని గురించి తప్పుగా మనం ప్రకటిస్తున్నామో అంటే నీకున్నటువంటి జీవనాన్ని ప్రకృతిని నాశనం చేస్తున్నావో ఆయన ఉగ్రరూపం. ఎప్పుడైతే నువ్వు ప్రకృతిని ప్రేమిస్తున్నావో, ఇతరులను ప్రేమిస్తున్నావో, పరోపకారాన్ని శరీరాన్ని ఉపయోగిస్తున్నావో ఆయన శాంత స్వరూపుడు అయిపోతాడు. కాబట్టి వాళ్ళకు భగవంతుడి కోసం మిమ్మల్ని పెట్టాడు. భగవంతుడు మీకు ఒక పరీక్ష పెడతాడు, మానవ రూపాన్ని నుంచి ఒక పరీక్ష పెడుతున్నాడు. నువ్వు నీ యొక్క జీవన ప్రమాణం 100 ఏళ్ళు నీకు టైం ఇచ్చాను, ఈ 100 ఏళ్ళు నువ్వేం చేస్తావు, ఎంత పడుకుంటావు, ఎంత తప్పు చేస్తావు, ఎంత ఒప్పు చేస్తావు, ఎంత మంచి చేస్తావు, దానికి తగ్గట్టుగా నీకు మార్కులు ఇస్తాడు. ఆ మార్కులను బట్టి అప్పుడు ఉగ్రరూపం కనబడాలా, శాంతరూపం కనబడాలా, నీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది భగవంతుడు ఇచ్చేటువంటిది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నిరంతరం నువ్వు పరోపకారం చెయ్యి, భగవంతుడు నామస్మరణ చేయని చెప్తుంటాడు. కాబట్టి కాలభైరవుడికి అష్టభుజుడు, ఆయన షష్భుజుడు, అష్టభుజుడు, ద్విభుజుడు కూడా అంటారు ఆయన. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే సూర్యోదయం కల్లా మొత్తం ఈ యొక్క ఈశ్వరుడు ఉన్నటువంటి సదస్సులన్నీ కూడా ప్రతి చోట తిరిగి వచ్చేస్తాడు. కేదార్నాథ్ మొదలుపెట్టి రామేశ్వరం వరకు టక్కు తిరిగి వచ్చేసి శివుడిని కూర్చుంటాడు, కైలాసాన్ని కూర్చుంటాడు. అన్ని కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా అవుతున్నాయా? ఆయన కాలపురుషుడిగా కంటే వేగంగా ప్రయాణం చేసేటువంటి కాలభైరవుడు. కాబట్టి ఆయన ప్రసన్నత చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యం, ముఖ్యంగా శత్రు నాశనాన్ని కలిగిస్తాడు. మనం అరిషడ్ వర్గాలు నాశనం చేసే అవకాశం. అంటే శత్రువులు అంటే బయట వాళ్ళు,
వేరే లోపల. శక్తులు లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి. వాటిని నాశనం చేయగలిగేటువంటి శక్తిని కలిగిస్తాడు కాలభైరవుడు. అందుకే కాలభైరవుని ముందుగా పూజిస్తే అటువంటి కాలభైరవుని వికృతాకారంగా స్వామి ఆయన భయంకరంగా ఉంటాడు. ఆయన పెద్దగా కొద్దిగా ఆయన పూజలన్నీ కూడా వేరే ఉంటాయి. ఢమ ఢమ ఢమం మృదంగ తుంగన అనేటువంటి ఆయన మంత్రాలు కదా అవన్నీ. అంటే ఆయన నువ్వు పాడే శివుడి పాట తన్వేత్తుందా ఆయన ఆ ప్రసన్నుడైపోతాడు. మనకి పాటలతోనే ప్రసన్నుడైపోతాడు, గానముతోనే ప్రసన్నుడైపోతాడు, నామస్మరణతోనే ప్రసన్నుడైపోతాడు. పూజలు కూడా అడుగుడు ఆయన. కానీ ఇలా చేస్తే ఎంత ప్రసన్నుడైతే నువ్వు భక్తిగా పూజిస్తే ఎంత ప్రసన్నుడవుతాడు. కాబట్టి కాలభైరవుని మనం ఎంతగా మనం పూజ చేయగలిగితే, ఎంత ఆయన ఆరాధన చేయగలిగితే తప్పకుండా శివుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుకున్నట్టే. కాబట్టి ఆ విషయానికి మరి కాలభైరవునికి ఏమి మనం నైవేద్యం పెడుతూ ఉండాలి ఏంటి? ఒకటి అంటే మనకి ఆయన పెట్టేది ఉగ్రాన్ని కొందరు పెడతారు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ రకమైనటువంటి పదార్థాలు పెడతారు. ఇప్పుడు ఉత్తర భారత దొరికే పదార్థం మన దొరకవు, వాళ్ళు రొట్టెలు పెడతారు. మన రొట్టెలు మనం పెట్టంగా కాబట్టి మనం పెట్టేటువంటి వాళ్ళు పూరీలు పాయసం పెడతారు. మనం పూరీలు పాయసం మనం పెట్టాం. మనం అంతా అన్నము ఇదే పంచభక్ష పరమాన్నాలు ఏవైనా సరే. కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా అమ్మవారికి మనము నవరాత్రులు దుర్గమ్మ వారికి పెడుతుంటాం, కారమైన పదార్థాలు కొన్ని పెడుతుంటాం, ఉగ్రాడి లాంటిది. తర్వాత మనకి ఇక్కడ స్వామివారికి అన్ని రకాల కూరగాయలు కలిపినటువంటి ఒక పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయడం. తర్వాత గుడాన్నం, ఈయన కూడా గుడాన్న ప్రియుడు, ఈయన కూడా పెట్టడం. తర్వాత మనకు సాబ్దానం ఉంటుంది కదా మనకి, వాటిని ఏమంటారు తెలుగులో సగ్గుబియ్య పాయసం కూడా ఆయనకి చాలా ఇష్టమైంది. ఇటువంటి పదార్థాలు పెట్టడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమని కాదు, ఈ సమయంలో ఆరోగ్యవంతమైన పదార్థాలు పెట్టడం వల్ల అవి తినడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఇవి పెట్టమని చెప్పారు తప్ప భగవంతుడికి ఇష్టాయిష్టాలు ఏం లేవు. మాంసం తిన్నాడు ఆయన, మద్యపానం చేయించాడు, మాంసం తిన్నాడు, ఎవరు దత్తాత్రేయ స్వామి ఇవన్నీ తిన్నాడు కదా. కానీ తినడం వల్ల ఏం జరుగుతుంది, ఎక్కడ నీవు నీ యొక్క మతి భ్రమణ కలుగుతుందో చూపించారు భగవంతుడు. ఇక్కడ వీళ్ళంతే, ఒరే నువ్వు ఏది పెడుతున్నావో అది నీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే శుభాన్ని పొందాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే ఆచరించని చెప్పడం ఉద్దేశమే భగవంతుడికి పెట్టే నివేదన తప్ప ఆయన ఏదో ఇష్టమైన తింటాడని కాదు. ఆయన పేరు చెప్పుకుని మంత్రణం కోసం మాత్రమే అన్న విషయాన్ని గమనిస్తే మంచిది. ఆయనకి అంటే ఇక్కడ చెప్పబడింది ఉగ్రాణి, మిరియాలన్నము, కబంధము, ఇటువంటివి కబంధం అంటారు దాన్ని, కబంధము ఇలాంటివి పెట్టుకోవడం వల్ల వారికి చాలా సంతృప్తి పొందుతూనే మనకు అనుగ్రహాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది. మరి కాలభైరవాష్టకం చదవడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే, మనకి దాదాపుగా మన శరీరంలో ప్రతి అంగంలో కూడా చైతన్యం కలుగుతుంది. కాలభైరవాష్టకంలో ప్రతి అంగంలో నీకు చిటికిన వేలు నుంచి కాలు చిటికిన వేలు నుంచి మన శిరస్సు ఉన్నటువంటి మెదడు వరకు కూడా కాలభైరవాష్టం జరిగితే మీకు అనేక చైతన్యం, అంటే మీకు యు ఫీల్ దట్, అంటే మీరు దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. అది ఫీల్ అవుతాం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా. మీరు ఎక్కడున్నా ఏ మతం వాళ్ళైనా అది పెట్టండి, వాళ్ళ కదలిక చిన్న కదలిక రాకపోయినా నేను ఇంకేదంటే మీకు చేసి పెడతాను. అసలు ఏ మతమైనా సరే అది వింటూ ఉంటే వాళ్ళ కాళ్ళ కదలిక కానీ జరగకపోతే, వేలు కదలికకపోతే నన్ను అడగండి మీరు. అంటే చైతన్యాన్ని కలిగించేటువంటి ఉన్నటువంటి కాలభైరవాష్టకంలోనే అంటే శివుణ్ణి ఇంకా అల్టిమేట్ చూడాలి, ఇంకా నేను శివుని దర్శనం కావాలి అన్నటువంటి తత్వంతో ఆయన కాలభైరవుడు చేసేటువంటి నాట్యము, ఆ పాట పాడడం అనేది మనకి ఒక దాని ఏమంటారంటే ఇంకా హై టెన్షన్, హై స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అది. కాబట్టి అక్కడ ఆయన్ని పూజించడం అంటే నాదముతోనే ఆయన పూజించడం, అది ఆయనకి ఇష్టమైంది. నాట్యం కూడా బాగా చేస్తారు కాలభైరవుడు. శివతాండవంలో కాలభైరవుడు చేసే నాట్యం అద్భుతంగా ఉంటుంది. శివుడు తాండవం కంటే ముందు కాలభైరవుడు తాండవం చూడాలి మనం. అసలు చాలా రకరకాలుగా తాండవం ఉండడానికి, అందుకే నాదప్రియుడు ఆయన, నాట్యప్రియుడు అయ్యాడు. కాబట్టి కాలభైరవుని పూజిస్తే నాట్యము సంగీతం కూడా మీకు అద్భుతంగా వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. అంటే కాలభైరవుని మనం చూస్తే కొంచెం ఉగ్ర రూపం ఉంటుంది కాబట్టి వారిని పూజించేటప్పుడు మనం పాటించవలసిన ఆచారాలు ఏమన్నా ఉంటాయి? మడి శుచి శుభ్రత చాలా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా పోవడానికి అయితే కుదరదు. అక్కడ ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవడానికి పూజడానికి అర్హత లేదు, ఎట్టి పరిస్థితి శిగం ముడేసుకోవాల్సిందే. అలాగే మగవాళ్ళు ఖచ్చితంగా చుక్కా లేకుండా కండువ కప్పుకొని ఆయనకు పూజించాల్సిందే. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఆ ప్రోటోకాల్స్ అందరూ పాటించాల్సిందే. అది పాటిస్తేనే అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే తప్పకుండా మనము పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు ఖచ్చితంగా లుంగి కండువ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఆయన పూజ చేయాలి. రెండు ఆయన పూజించేటప్పుడు తప్పకుండా మీరు నక్తముగా ఉండాలి, ఏం తినకుండా ఉండాలి. తినకుండా ఉన్నప్పుడే మీకు దాని యొక్క ప్రతిఫలం అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా పూజ అంతే. అభిషేకం మామూలుగా నార్మల్ అభిషేకం లేదా అర్చన చేయడం, కాలభైరవుడు అష్టోత్తరం చదువుకోవడం వల్ల మనకి ప్రయోజనం బాగుంటుంది. ముఖ్యంగా మెదడులో చైతన్య స్థితి బాగా ఉంటుంది. కాలభైరవుని పూజిస్తే మెదడులో చైతన్య స్ఫూర్తి బాగా ఉంటుంది, వృధా చేసుకోకుండా ఉండే అవకాశం బాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు కాలభైరవుని పూజిస్తే ఈ రెండు ముఖ్యమైనవి, ఆరోగ్యము, చైతన్యము, అలాగే సమయాన్ని మనం ఎలా కాపాడుకోవాలనేది ఆయన ద్వారా నేర్చుకునే ప్రయత్నం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ కాలభైరవాష్టకాన్ని డైలీ వాళ్ళు కనుక పఠిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అనేవి వస్తాయి? డైలీ పఠించే వాళ్ళకి కష్టం, ఎందుకంటే కొంతమందికి అది ఒక ఉన్మత్త స్థితి వెళ్ళిపోతుంది. అది
డైలీ చదవడం వల్ల కొంత ఉన్మత్త స్థితికి వెళ్ళిపోతారు, ఇంకా చదివితే ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ ఎడిక్ట్ అయిపోయినప్పుడు అది మీ ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇబ్బందులు అయిపోతుంటాయి. ఇదేంటండి మాకు ఏదో చదువుతుంటే ఏదో అయిపోయింది, ఇంకా ఊరికి వాడు అదే పాడుతున్నాడు అనేటువంటి టైప్. కాబట్టి రోజు చదవాల్సిన అవసరం లేదు, గుళ్ళల్లో మాత్రమే చదివే ప్రయత్నం చేయండి. ఏదో సరదాకి ఇంట్లో చదువుకుంటే మంచి తప్ప రోజు ఇంట్లో చదివేది కాదు. అది దేవాలయంలో చదివితే చాలా మంచిది. కాలభైరవాష్టకం ఇంకా బాగుంటుంది. ఇంట్లో స్మరణ చేయొద్దని కాదు, ఎడిక్ట్ అయిపోతే కష్టం. ఇంకా చదివితేనే అయిపోయింది, ఇంకా మొత్తం అదే చదువుతున్నాడు, ఇంట్లోనే కూర్చుంటున్నాడు, బంద్ చేయట్లేడు, బడికి పోట్లేడు అనేది కష్టం. కాబట్టి ఆయనకి ఎడిక్ట్ అయిపోతాం మనం. ఆయనకు ఉన్నటువంటి అది ఒక్కటే అనుకుంటున్నారు, కాలభైరవాష్టకం ఒకటే అన్నారు, చాలా ఉన్నాయి కాలభైరవాష్టకాలు. సో అందులో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఇది ఒకటి విశేషంగా అందులో బయటకు వచ్చింది, అంటే మ్యూజిక్లో బయటకు వచ్చింది కాబట్టి వచ్చి అది బాగా టాప్ అయిపోయింది ఇప్పుడు అది. బట్ అదే చాలా ఉన్నాయి అష్టకాలు. కాలభైరవ అష్టకాల్లో నాకు తెలిసి 73 అష్టకాలు ఉన్నాయి. 73 అష్టకాలు ఉన్నాయి. అది శివపురాణంలో బాగా ఉంటుంది, మీకు శివస్థుతిలో శివపురాణంలో చాలా బలంగా ఉంటుంది, శివతత్వంలో తెలుస్తుంది మీకు అది. కాలభైరవుని పూజిస్తే మనకి ఎలాంటి ఫలితాలు అనేవి వస్తాయి, ఎంత బాగుంటుంది? ఇక్కడ కాలభైరవుని ఇంకొకటి విషయం చెప్పారు. కాలభైరవుని పూజించేటప్పుడు సంతానం కోసం పూజ చేస్తారు. తెల్ల జిల్లేడుతో పెట్టేసి తెల్ల జిల్లేడిని మనకు కాలభైరవుని పూజించే వాళ్ళకి కూడా సంతాన యోగం ఉందని తెలుస్తుంది. ఆ విషయం మధ్య చూశాను నేను. అంత తెల్ల జిల్లేడు మొక్కని, ఆ తెల్ల జిల్లేడు పూలని ఆ స్వామివారి దగ్గర పెట్టి పూజించిన వారికి కూడా సంతాన ప్రాప్తి ఉందనే విషయం తెలిసింది నాకు. ఈ మధ్య నేను విన్నాను అన్నమాట. దాని గురించి మనం ఒక పరిశోధన చేసి కానీ పరిపూర్ణ విషయాన్ని నేను కూడా చూసాను ఇది. అటువైపు మా సైడ్ ఉన్నప్పుడు నేను చూసా, సింహాచలం దగ్గర వాళ్ళు ముడుపులు కడతారు. సింహాచలం దగ్గర చూశాను నేను ఒకటి. అక్కడ కాకుండా నాకు వారాహి అమ్మవారి దగ్గర చూశాను నేను, ఇక్కడ కాశీలో నేను అది చూశాను. వారాహి అమ్మవారి దగ్గర చూశాను నేను. అమ్మ ఇదేంటి అని అంటే ఇట్లా శివుడికి పెడతారండి అని చెప్పేటప్పుడు కూడా పెడతారు అక్కడ, ఇవి కూడా పెడతారు కూడా ఉంది. సో అది ఆచారాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఇంకా బాగుంది. అయితే నేను అక్కడ చూశాను కాశీలో. ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు అక్కడ పూజారులు ఇలా సంతానం అవుతుందని చెప్పేసి. మరి ఎందుకు పుస్తకాల్లో ఈ విషయం లేదని అడిగితే, లేదు పుస్తకాలకు కూడా ఉంది, అర్క పుష్ప పూజయత్, అర్క పుష్పేన పూజనం కనేసి అని ఉంది అక్కడ. దానికి విస్తృతంగా ప్రచారం జరగలేదు. ఈ తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే సంతాన యోగం కలుగుతుంది. అది భైరవుడికి చేయాలి, కాలభైరవుడికి చేయాలి. మా ప్రేక్షకులకు చాలా చక్కగా సింపుల్ గా వివరించారు. థ్యాంక్ యూ. ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు.